ఈరోజు మనం ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్లో భాగంగా 2024 అక్టోబర్ 6 మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ట్రై మెథడ్లోని 12 బిట్స్ని మనం అనాలిసిస్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ బిట్, సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు. సో ప్రతి ఒక్కరూ కూడా ఆప్షన్స్ చదివి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. నేను ఆన్సర్ అనేది రివీల్ చేశాక మీరు చెక్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ అనేది తగ్గినట్లయితే కొంచెం క్వాలిటీ పెంచి చూడండి. సో మీకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 ABD. సో ఏదైనా ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు విద్యార్థులు ఏ సమస్యలు ఎదుర్కొంటారు? సో ఆప్షన్ ఏ, గణనలు సరిగా చేయలేకపోవడం, సరైన విధానాన్ని ఎంచుకోవడంలో లోపం కలిగి ఉంటారు, అండ్ సమస్యను సరిగ్గా విశ్లేషించలేకపోవడం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హన్షిత అనే ఒక 8వ తరగతి విద్యార్థిని a⁻n = 1/a⁻n, a ≠ 0 అనే ఫార్ములా ఉపయోగించి 10⁻2 = 1/100గా నిర్ధారించడం అనేది డాష్. ఆన్సర్ ఆప్షన్ 2 నిగమన హేతువాదం. నెక్స్ట్ క్వశ్చన్, గణిత పద్ధతులను వివరించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 3 భావ వ్యక్తీకరణ. సో ఇక్కడ క్వశ్చన్లో వివరించడం అన్నారు. సో వివరించడం అంటే ఏంటి? వ్యక్తపరచడం అని అర్థం. సో గణిత పద్ధతిని వివరించడం అంటే వ్యక్తపరచడం. సో దానిలో భాగంగా భావ వ్యక్తీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది తెలుగులో చూద్దాం ఈ బిట్ని. క్రింది వారిని పరిశీలించండి. సో మీకు పైన ఒక అమరిక అనేది ఇచ్చారు. పై అమరిక అనేది క్రింది వారిలో ఏ విలువను కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 వినోద విలువ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, OBB గణిత పేటికలో ఉండే మొత్తం ఘనాకారపు కడ్డీల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 4 100. సో OBB ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలకు కొన్ని వస్తువులు అనేవి ఇవ్వడం జరిగింది. దానిలో గణిత పేటికలో మొత్తం 100 ఘనాకారపు కడ్డీలను ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విషయనిష్ట ప్రశ్నల ప్రయోజనాలు. ఆన్సర్ ఆప్షన్ 1. సో విషయనిష్ట ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్స్, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? 1, ఇటువంటి పరీక్షలు అనేవి నిర్వహించడం చాలా తేలిక. అండ్ రాతలో వేగం, శైలి ప్రభావం అనేది ఈ పరీక్షలపై ఉండదు. జవాబులు రాయడానికి తక్కువ సమయం పడుతుంది. సో ఇప్పటివరకు మనం మ్యాథ్స్ మెథడాలజీలో ఇచ్చినటువంటి 6 బిట్స్ని అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు సైన్స్ మెథడాలజీలో ఉన్నటువంటి 6 బిట్స్. జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పరాశ్రితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపినది. సో ఇక్కడ మీరు జ్ఞాన సముపార్జన అనేది ఎప్పుడు పరస్పరాశ్రితంగా ఉంటుంది. సో ఇది ఒక కీ పాయింట్గా గుర్తుంచుకోండి. అండ్ ఆన్సర్ ఈస్ ప్రొఫెసర్ ఎస్ పాల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్,
కార్డ్బోర్డ్ లేదా చెక్క బోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధనోపకరణం. ఆన్సర్ ఆప్షన్ 2 పెగ్ బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించినది ఎవరు? సో మనకు నిర్వచనాలు అనేవి వస్తూ ఉంటాయి, సో జాగ్రత్తగా చూడండి. అండ్ ఇక్కడ కీవర్డ్ వచ్చేసి హృదయం. హృదయం అనేది కీవర్డ్ అనమాట. సో మీకు ప్రాజెక్ట్ మెథడ్కి సంబంధించి హృదయపూర్వకంగాను లేదా ఉద్దేశపూర్వకంగాను, సో ఈ మొత్తం కూడా కీవర్డ్గా యూజ్ చేయవచ్చు. సో ఇచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా ఆన్సర్ కిల్ ప్యాట్రిక్ అని పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2. సో సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలను రూపకల్పన చేసేటప్పుడు ఎటువంటి మార్గదర్శకాలు తీసుకుంటాం? 1 సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం అండ్ CCE, అండ్ నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్. క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందికి రాని అంశం. సో ఆన్సర్ వివిధ సబ్జెక్టులను వేరు చేయడం. సో క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందికి ఏమేమి వస్తాయి అంటే 1 సాంకేతికతను ఉపయోగించుకోవడం, వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం, విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడం. సో ఇవి మొత్తం 12 బిట్స్. So thank you for watching.